అమ్మా మధ్యాహ్నం కూడా నువ్వేం తినలేదు, తినడానికి ఏమైనా తీసుకొస్తానమ్మా. ఈ టైంలో ఏం దొరుకుతాయిలే నాన్న. టీ కొట్లో కనీసం బ్రెడ్డో బిస్కెట్లో దొరుకుతాయేమో, వెళ్ళి తీసుకొస్తాను. తలుపు గడి వేసుకోమ్మా. ఈ రూమ్ లో ఎవరో ఉన్నట్టున్నారు. తలుపు తెరు. నేను అలాంటి దాన్ని కాదు సార్. ఇలాంటి కథలు రోజు వింటాం. దండం పెడతాను. నాకేం తెలియదు సార్. ఇంటర్వ్యూ కోసం వచ్చాను సార్. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి. అయ్యో సార్, 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 మా అమ్మాయి లక్ష్మి ఇంటర్వ్యూ కోసం వచ్చి లాడ్జిలో దిగాం. నా కూతుర్ను మీరు తీసుకొచ్చారని లాడ్జిలో చెప్పారు. నా బిడ్డ ఎక్కడ ఉందో చెప్పండి సార్. ఏమయ్యా ఆ పసుపు రంగు ఓణి వేసుకున్న అమ్మాయినా? అవును. అనుకున్నా. ఆ అమీర్పేట అబ్బులుగాడు అందరికీ బెయిలిచ్చి విడిపించుకుపోయాడు. బహుశా ఈ పక్క వీధిలో ఉన్న 3వ ఇంట్లో ఉంచుంటాడు. వెళ్ళు వెళ్ళు. అమ్మో, ఇప్పుడే పట్టుకొచ్చాం, అలవాటు కాలేదు. మా చిన్నబాబు అన్ని నేర్పుతారులే. కింద రెడీ చేసి పెట్టు. ఉదయాన్నే బొకేతో పాటు దీన్ని బోని కొట్టిస్తాం. లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా, నా తల్లి, అమ్మా లక్ష్మి, నా చిట్టి తల్లి ఊరుకోమ్మా. నేను వచ్చేసరిగా. అరే 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 అరే, ఎవరను? మేము అనంతపురం నుంచి వచ్చాం. రేపు పొద్దున్నే నా బిడ్డకి ఇంటర్వ్యూ ఉందయ్యా. అయితే ఇప్పుడు ఒకళ్ళు వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి బుక్ చేసుకోండి. మేము అలాంటి వాళ్ళం కాదు బాబు, మేము అలాంటి వాళ్ళం మేము కాదు. అలాంటి వాళ్ళమే. నీకు దండం పెడతాను, నా కూతురు వదిలేండి బాబు. ఏయ్, దీన్ని తీసుకెళ్ళిపోండి లోపలికి. బాబు, నీకు దండం పెడతాను. ఏయ్, రారా. నా కూతురు జీవితం నాశనం చేయొద్దు. మీ కాలు తీసుకెళ్ళిపోండి రా. మేము అలాంటి వాళ్ళం కాదు. వదిలేయండి ప్లీజ్, మమ్మల్ని వదిలేయండి. మీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని వదిలేయండి. సార్, మీరు స్టాలిన్ గారి ఇంటికి వచ్చారా సార్? అవును బాబు, అతను మా అబ్బాయి ఫ్రెండ్. ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సార్ భలేవారు సార్. ఈ విషయం ముందే చెప్పేస్తున్నాయి కదా సార్. కొంచెం ఉండింటే కొంపలు ఆరిపోతున్నాయి కదా సార్. అమ్మో దేవుడా, దేవుడా, తప్పు చేశారు దేవుడా. దేవుడా సార్, తప్పైందా అని కాలు మొక్తారా? చెల్లమ్మా, తప్పైందమ్మా అని కాలు మొక్తామా? అరే ఆటో సార్, గుర్తుంది సార్. సార్, ఇక్కడ జరిగిన విషయం స్టాలిన్ అన్నకు చెప్పకండి సార్. నీ కాలు మొక్తా. అమ్మా తప్పైందమ్మా, క్షమించమ్మా, తప్పైందా. అరే, వీళ్ళని వదిలేసి వచ్చి డబ్బులు నా దగ్గర తీసుకో. వాసన చూచు. బిడ్డ రాత్రి అయిందని ఈయన తాగామనుకో, తిత్తి తీసే తప్ప పోతుంది. ఉంటాను సార్. రాత్రి వచ్చి డబ్బులు ఇచ్చి అమ్మాయిని బుక్ చేసుకుని వెళ్తే ఇప్పుడు ఆ అమ్మాయి లేదని చెప్తావరా? ఎక్కడ్రా అమ్మాయి? ఇదేంటమ్మా, ఏసిందో చేసినట్టే ఉంది. తిను. ఇంటర్వ్యూ ఎన్ని గంటలకమ్మా? మధ్యాహ్నం 2 గంటలకండి. ఈ అమ్మాయేరా? తినమ్మా, తిను. నేను వెయిట్ చేస్తాను. నువ్వు కడుపు నిండా తిను. ఏ ఎవర్రా మీరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదమ్మా, ఈ పిల్లని మా చిన్నబాబు కోసం బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్నారా? అడ్వాన్స్ కూడా ఇచ్చావమ్మా. ఇదిగో మిగతా 5,000 ఎవరికి ఇవ్వాలి? ఒరేయ్, నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా? నీతో నాకు మాట్లాంటే రావే. నా కూతురు రమ్మంటుంటే నా కూతురు రావే. నీకు దండం పెడతా. నీకు దండం పెడతా. ఏయ్, పోరా ముసలోడా. వద్దు, ఆగరా. వద్దు, బాబు. నారాయణ, నువ్వు అమ్మాయిని వదిలే. అమ్మాయి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. ఒరే, ఇది స్టాలిన్ ఉండే ఏరియారా. ఇక్కడ పిడుగులు పడాలన్నా, తుఫాన్ రావాలన్నా కొంచెం ఆలోచించగానే అడుగు పెట్టావు. రేయ్, నీకు దమ్ముంటే మగాడివైతే ఈ అమ్మాయిని తీసుకుని ఈ రోడ్డు దాటరా, చూద్దాం. దాటరా. నువ్వు వెళ్ళి వాళ్ళ బండిలో కూర్చోమ్మా. స్టాలిన్ తల్లిని చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళు.
తగిలయ్యా బాబు? ఏం లేదమ్మా. ఏయ్ నా కొడుకు అడుగుతావేంటి? చూడు పారిపోయిన వెధవల్ని అడుగు చెప్తారు. చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉందమ్మా, మీకు వచ్చిన భయం ఏం లేదు, ధైర్యంగా ఉండండి. అలాగే బాబు. రియా డార్లింగ్ ఎక్కడున్నావు? ఇక్కడ షోకి టైం అయిపోతుంది. కమ్ ఫాస్ట్ యార్, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ కాల్ యూ లేటర్. హరి, ఆ రోజు నన్ను కొట్టాడు కదా, వాడు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్లో ఉన్నాడు రా. నువ్వు 5 minutes ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాయి. నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు 5 minutes రావాలి. ఎలా అయిపోయిందా? వాడికి ట్యూషన్ టైం అవుతోంది, ఇంకా బిల్ రాలేదు. నేను అటు వెళ్తాగా, నేను డ్రాప్ చేశానా? ఆ పని చేయరా ప్లీజ్. ఓకే బాయ్. దరా. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్. వెల్ ప్లీజ్. ఎక్కడ వాడు? ఇంకాసేపు ఆగి రాకపోయారా? వాడు వెళ్ళిపోయాడు. ఫోన్ చేసిన వెంటనే వచ్చుంటే దొరికేవాడు. ఫ్యామిలీతో వచ్చాడన్నావుగా? అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ సిటీలో వాడు దొరకడం చాలా కష్టం. మనం వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, వాడే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఏంటోరా నువ్వు ఈ మధ్య వేళకు సరిగా భోంచేయటం లేదు. చాలు చాలు. నువ్వుండు, నేను తీసుకొస్తాను. దీన్ని ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయావా? సాయంకాలం నుంచి మగుతూనే ఉంది. దీన్ని ఎలా ఆన్ చేసి మాట్లాడాలో నాకు తెలియపోయా. మాట్లాడు. హలో అక్క. స్టాలిన్, స్టాలిన్. హలో ఎమ్మెల్యే సార్, దండం పెడతా. అమీర్పేట కిషన్ లాల్ కొడుకు గడబడపోతే ఆడ పెద్ద గొడవ జరిగింది. ఆడెవడో నన్ను కొట్టడానికి ఎంగ పడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు ఎక్కడున్నావు? లెక్కడికి పుల్ కాడా? సరే, పక్కనే మన పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడికి పో. అక్కడికి రావడానికి ఏ పోటుగాడు ధైర్యం చేయడు. సరే సార్.
కానిస్టేబుల్ బండి అరే ప్రకాష్, అరే కిషోర్, అరే ఎక్కడ ఉన్నారు? అరే నర్సింగ్, అరే యాత్రి, అరే ఎక్కడ వచ్చినా? నా పార్టీ ఆఫీస్లో ఏం జరగలేదు. సెల్లో ఉన్నవాడిని బయటికి పంపించు. సార్, నా కళ్ళ ముందే మీ వాడు చెయ్యి నరికాడు సార్. ఏం జరగలేదన్నానుగా, వాడిని వదిలేయ్. స్టేషన్లో ఏమైనా జరిగితే మన ఇద్దరికి ప్రాబ్లం సార్. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎవణ్ణి ఎక్కడ ఏం చెయ్యాలో నాకు తెలుసు. బయట వెయిట్ చేస్తాను, పంపించు. నీ మీద ఏ కేసు లేదు, నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు చెయ్యి నరకడం తప్పు కాదు, నరికిన చోటు తప్పు. నా పార్టీ ఆఫీస్కొచ్చి నా మనిషినే అసలు నీకు నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్కడి కోసం 100 మందిని వెంటేసుకొచ్చావు. అప్పుడే అర్థమైంది నువ్వేమిటో, నీ రేంజ్ ఏమిటో. ఎంత ధైర్యం నీకు? గుండె మీద చెయ్యి వేశావు, తెలియలేదా అక్కడున్న నా పవర్? తినాలనుకుంది తిను, కోరికలుంటే తీర్చేసుకో, చూడాల్సినవేమైనా ఉంటే ఇప్పుడే చూసేసుకో. సరిగ్గా రేపు సాయంత్రం 4 గంటలకి నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు, తెలుసుకో. రేయ్, నా ఒక్కడి కోసం ఇంతమందిని వెంటేసుకొచ్చావు. ఈ ఒక్కడే వందలాది పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అది నువ్వు తెలుసుకో. నీ మంచిగా చెప్తున్నాను. 4 గంటలకు నువ్వు మనుషులను పంపిస్తే 4 గంటల 10 నిమిషాలకి జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశాన్రా అని ఏడుస్తూ కూర్చుంటావు. కాదు కూడదనుకుంటే పెట్టుకో, చూపిస్తా. Şahtam Stalin